వెల్కమ్ బ్యాక్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి రణరంగంగా మారింది. రైతు రుణమాఫీ విషయంలో అధికార విపక్ష పార్టీల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగింది. ఈ కార్యక్రమంలో తిరుమలలోని కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు ఒక్కసారిగా లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి రణరంగంగా మారింది. రైతు రుణమాఫీ విషయంలో అధికార విపక్ష పార్టీల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో తిరుమలగిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు ఒక్కసారిగా లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్ సురేఖ. తెలంగాణలోని ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రైతు రుణాల మాఫీలోని స్థానిక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టకపోవడంతో పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ సెంటర్లో ధర్నా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ధర్నా కార్యక్రమం చేపట్టినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తల మీద సమీపంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒకసారిగా విరుచుకుపడ్డటువంటి పరిస్థితి. ఈ రాళ్లతోటి ఉన్నటువంటి కోడిగుడ్లతో పెద్ద ఎత్తున దాడి చేసుకున్నటువంటి పరిస్థితిని అదుపు చేయడానికి సంబంధించిన పోలీసులు వచ్చినా కూడా వారికి ఇబ్బందులకు దిగినటువంటి కార్యకర్తలు ఒకసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేశారు. సంబంధించినటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ పై కూడా దాడికి దిగినట్లు కూడా పెద్ద ఎత్తున విజువల్స్ లో కూడా చూడవచ్చు. మనం పూర్తి స్థాయిలోని అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతోటి సంబంధించినటువంటి అక్కడ విధంగా పెద్ద ఎత్తున విచక్షణ రహితంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించినటువంటి పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు తప్పితే వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వడం కానీ సంబంధించినటువంటి అదుపు చేయడం కానీ చేయలేదనేది బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున వాపోతున్నారు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. శశిరేఖ. అప్డేట్ శ్రీనివాస్.